10 నెలల బాలుడి నుంచి 75 ఏళ్ల ముదుసలి వరకు కుటుంబ సభ్యులతో సహా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల దీక్షను చేపట్టారు. స్థానిక కపిల తీర్థం రోడ్లోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద జరుగుతున్న దీక్షలు 300వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆదివారం నాడు పూర్తి రోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శులు ఎస్ జయచంద్ర, పి మునిరాజులతో పాటు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు సామూహికంగా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మెట్టు చిరు వ్యాపారుల కుటుంబాలలోని మహిళలు, వారి పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఫాదర్స్ డే రోజున తండ్రుల పోరాటానికి మద్దతుగా పసిపిల్లలు డిమాండ్ల చార్టులను పట్టుకుని నినాదాలు చేయడం పలువురిని ఆకర్షించింది. హలో వ్యాపారస్తుల ఐక్యత పరిష్కరించాలి సమస్యలను వెంటనే, పరిష్కరించాలి సమస్యలు వెంటనే. వ్యాపారస్తుల ఐక్యత వ్యాపారస్తులకి శ్రీవారి మెట్టు వ్యాపారస్తులకి శ్రీవారి మెట్టు వ్యాపారులు మాకు న్యాయం చేయండి. ఈవో అంకుల్ మాకు న్యాయం చేయండి. వ్యాపారస్తుల ఐక్యత, శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల ఐక్యత, శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు. వాళ్ళు అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో పెట్టే ధర్మం ఆ యొక్క టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. సరిగ్గా ఎన్నికల ముందుగా తిరుమలలో కొన్ని వందల తట్టలకి, అక్కడ ఉన్నటువంటి దుకాణాలకి పర్మిషన్లు ఇవ్వటం, కొన్ని కోట్ల రూపాయలు దండుకోవటం, అవన్నీ కూడా బాహాటంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ విధంగా జరిపించిన వాళ్ళు అధికారులు శ్రీవారి మెట్టు సంబంధించిన వ్యాపారస్తులు మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ గత 300 సంవత్సరాల నుంచి 30 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు ఈ యొక్క యూనియన్ నాయకులకు ఫోన్ చేసి మీకు శాంక్షన్ అయిపోయింది, త్వరలోనే మీకు ఆదేశాలు కూడా జారీ చేస్తాము, మీరు యథావిధిగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఆదేశాలు అయితే రాలేదు. తర్వాత ఏం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు కావాల్సిన వాళ్ళకి మాత్రం వాళ్ళు చేసుకునేసి మిగతా వాళ్ళకి పూర్తిగా వాళ్ళు పెడచెవిని పెడుతున్నారు. వీళ్ళు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? ఆడ కొంటున్నారు కాబట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు కొంటున్నారు. మధ్యలో వీళ్ళది ఏంది అక్కడ? వాళ్ళు ఏమన్నా అక్కడ అరాచకాలు చేస్తా, వచ్చేపోయే వాళ్ళు దౌర్జన్యం చేస్తా, వాళ్ళు మోసం చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు శిక్షిస్తారు. కానీ వాళ్ళు ఏదో పాపం చిన్న చెత్తకోళ్ళు బతకడానికి పొట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం లేదు, కూలి పనులు లేవు, ఇవన్నీ ఉండేటప్పుడు అక్కడ వ్యాపారం చేసుకుంటే ఏం తప్పు? వెంకటేశ్వర స్వామి చేయొద్దని చెప్పాడా? వాళ్ళు బతుకు తెరువు చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు 300 రోజులైంది. ఈ రోజుకైనా కూడా అధికారులు కానీ పాలక మండలి కానీ వీళ్ళపైన కొంత కనికరం చూపించి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. దశాబ్దాలకు పైగా శ్రీవారి మెట్టు మార్గాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి అత్యంత పేదలైన శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్న తీరు ఏమాత్రం బాధ్యతగా లేదు. గత 300 రోజులుగా ఈ శ్రీవారి చిరు వ్యాపారస్తులు, శ్రీవారి మెట్టులో జీవనం సాగిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులు తమకు బతుకు పోగొట్టవద్దు, భుక్తిని కల్పించాలని చెప్పి కోరుతూ నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు ఇక్కడ చేపట్టారు. 300 రోజుకి ఈ రోజుకి చేరుకున్నది. స్వల్పమైన సమస్య, ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లేనటువంటి సమస్య. గత 25 సంవత్సరాలుగా టీటీడీ ఏమాత్రం సరైనటువంటి సౌకర్యాలు కూడా అందించలేనటువంటి రోజుల్లో అక్కడ భక్తుల్ని కాపాడింది వీళ్ళు, భక్తులకు అవసరమైన అన్నపానీయాలని అందజేసింది వీళ్ళు. చిన్న చిన్న వస్తువులు, సమోసాలు అమ్ముకునేవాళ్ళు, మామిడి ముక్కలను అమ్ముకునేవాళ్ళు, లేదా జ్యూస్ అమ్ముకునేవాళ్ళు, మజ్జిగలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయ అంటే ఫ్రూట్స్ లాంటివి అమ్ముకునేవాళ్ళు, ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, భక్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఎర్రచందనం స్మగ్లర్లను వీళ్ళు పట్టించారు.
అదే మాదిరి ఎవరికైనా గుండెపోటు లేదా అనారోగ్య సమస్యలో భక్తులకు వచ్చినప్పుడు వాళ్ళని అట్లా టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కనికరం లేకుండా అక్కడ అలిపిరి మార్గంలో పులి కనిపిస్తే శ్రీవారి మెట్టు మార్గంలో వీళ్ళందరినీ ఎవరిని ఎంటర్ కానివ్వకుండా ఈరోజు అవస్థల పాలు చేస్తున్నారు. వీళ్ళకే కాదు, వీళ్ళ కుటుంబాలకే కాదు, భక్తులకు కూడా తీవ్రమైనటువంటి అవస్థగా మారిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది ఏమాత్రం న్యాయమా? అక్కడ ఉన్నటువంటి 25 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి కోరుతూ ఇక్కడ దీక్షలు పెట్టాం. మొదటి బోర్డు సమావేశంలోనే ఈ సమస్య మాట్లాడాము, పరిష్కారం అయిపోయిందని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా నెలల తరబడి ఇక్కడ టెంట్ కొనసాగించాల్సిన దౌర్భాగ్యం ఎందుకు కలిగింది టీటీడీలో? అందుబాటు అవుతుందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. 300 రోజులుగా ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. తక్షణ